రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ కేసులో విజయపాల్కి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ అక్కడ నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ బెయిల్ని సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయపాల్ గారికి రఘురామకృష్ణరాజు గారి కేసులో సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. అక్కడ ముందస్తు బెయిల్కి అక్కడ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు అసలు ఈ విజయపాల్ గారి పరిస్థితి ఏంటి? ఈ కేసులో అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు నాకు విచిత్రం ఏంటంటే, ఈ కేసు మొత్తాన్ని పరిశీలిస్తే సరే, రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ టేకప్ చేశారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారిస్తున్నారు, అది ఓకే. కానీ వీళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేయడానికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అనేది నాకు పెద్ద డౌట్ వాస్తవంగా. ఇప్పుడు విజయపాల్ అనే అతను ఒక ఎస్పీ అండి, ఐపీఎస్ కన్ఫర్మ్డ్ తర్వాత వచ్చింది, డైరెక్ట్ ఐపీఎస్ కాదు ఆయన. సరే, తర్వాత వచ్చింది అనుకున్నా ఐపీఎస్ అనుకుందాం, రిటైర్డ్ ఐపీఎస్ విజయపాల్. రఘురామకృష్ణరాజు గారి థర్డ్ డిగ్రీ కేసులో ఈయన విచారణాధికారి. ఈయన తెలియకుండా అన్నీ జరిగినాయి అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఆయనేమో నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా, ఈ మూడు మాత్రమే చెబుతున్నాడు ఆయన. అదుర్స్ సినిమాలో చెప్పినట్టు ఎన్నిసార్లు విచారణ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈ లోపుగా ఆయన ఏం చేస్తున్నాడు, హైకోర్టుకి పిటిషన్ వేశారు. హైకోర్టుకి పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది, నో, మీరు విచారణకు హాజరు కావాల్సిందని విచారణకు హాజరు కాండి అని చెప్పింది. తొందరపడే విచారణ చేయొద్దని 9 రోజుల్లో చెప్పింది. అదేదో టైం ఇచ్చారు, 10 రోజులు 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజుల లోపల మీరు విచారణకు హాజరు కాండి, అరెస్ట్ చేయరని చెప్పారు. ఆ తర్వాత అసలు కంప్లీట్గా అరెస్ట్ చేయకుండా నాకు ముందస్తు బెయిల్ అని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. అది హైకోర్టు నో అంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంత ప్రయాణం చేస్తే అక్కడ పెట్టుకున్నటువంటి అడ్వకేట్స్ వాళ్ళ రేట్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఎంత ఫీజులు వసూలు చేసుకుంటారు, ఫీజులు కట్టాల్సి వస్తుంది. మరి ఇంత డబ్బు ఒక ఆఫీసర్కి ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా నామ్స్ ప్రకారం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ ఆస్తులను ప్రకటించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళ ఆస్తులను ప్రకటించాలి. అవును. తర్వాత డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మినిమం అమౌంటే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. మీకు ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రమాణం చేస్తారు వాళ్ళు, ఇలాంటి ప్రమాణమే చేస్తారు. మరి ఇవాళ ఒక మామూలు పోలీస్ ఆఫీసరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు అని అంటే ఒక బెయిల్ కోసం, ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అడ్వకేట్స్కి పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వాళ్ళే మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి, సిద్ధార్థ లోద్రా కానీ, ఆ తర్వాత ప్రముఖ అడ్వకేట్స్ ఉన్నారు కదా, ఢిల్లీ బేస్డ్ 2-3 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ గంటల్లో కొన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని చెప్పి ఆ మీడియాని రాసింది కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, కూల్ మీడియా రాసింది కదా. కొన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు, గంటకి 2 కోట్లు 3 కోట్లు వసూలు చేస్తారు వాళ్ళు, అది ఇది అని చెప్పి గందరగోళంగా పొలవలు చేసి రాశారుగా. మరి ఇప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది? సేమ్ అదే అడ్వకేట్స్ సుమారుగా అటు ఇటుగా అంతే స్థాయి వాళ్ళని పెట్టుకొని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా. మరి ఎన్ని కోట్లు వీళ్ళకి అవసరం? దాని మీద విచారణకు ఎదుర్కోవడానికి ఏంటి అంత భయం? వాస్తవంగా రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు, ఆయన మీద హత్యాయత్నం చేశారు, అది ప్రపంచాన్ని అందరికీ తెలిసింది. హత్యాయత్నం చేశారని, కొట్టారని తెలిసింది. కొట్టినట్టు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ మిలిటరీ ఆసుపత్రి ఆధారాలు ఉన్నాయి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి తేల్చింది. ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పేసి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎవరు ఉన్నారు, ప్రభావతి గారు, ఆవిడ ఇచ్చారు. ఆవిడ ఒక పార్టీ చేశారు ఆయన వేసినటువంటి పిటిషన్లో. అలాగే ఆ రోజున సిఐడి చీఫ్గా ఎవరున్నారు, డీజీ సునీల్ ఉన్నారు. ఓకే, విచారణాధికారిగా ఈయన ఉన్నాడు ఎస్పీ హోదాలో. సరే, మిగతా వాళ్ళు సిఐలు, ఎస్పీ వీళ్ళందరూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఆయన్ని హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ఆయన్ని కొట్టుకుంటూ కారులో తీసుకెళ్ళి విజయవాడ ఆ నైట్ మొత్తం సిఐడి ఆఫీస్లో పెట్టి బాల్లో పునుకోబెట్టి, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఏ విధంగా టార్చర్ చేశారో. ఆయన లాస్ట్కి ప్రాణాలతో బతకనీయకుండా చేయాలనే ప్రయత్నం చేశారనేది ఎక్కడ దాకా వెళ్ళింది? లోక్సభలో దాకా వెళ్ళింది కదా. లోక్సభలో ఆయన ఓంప్రకాష్ ఉన్నారు కదా స్పీకర్గా, ఆయనకి సబ్మిట్ చేశారు కదా ఈ డాక్యుమెంట్స్ అన్ని, మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు సబ్మిట్ చేశారు కదా. అక్కడ దాకా వెళ్ళింది కదా.
మరి అక్కడ వరకు వెళ్తే ఆ రోజున ఈయన నా మీద థర్డ్ డిగ్రీ చేశారని చెప్పి కంప్లైంట్ చేస్తే దాన్ని రిజిస్టర్ కూడా చేసుకోలేదు కదా ఆ రోజు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వెంటనే తీసుకోలేదు గుంటూరు నగరపాలెం పోలీసులు పిటిషన్ని, ఈయన ఇచ్చినట్టు కంప్లైంట్ని ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేయలేదు. దాని మీద కూడా ఈయన పోరాడాల్సి వచ్చింది. సరే ఎట్టకేలకు ఆ నామ్స్ ప్రకారం ఏదో 30 రోజుల్లో ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా చేయకపోతే ఎందుకు చేయాలనేది ఇవ్వాలి. అది ఇస్తే కనుక మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్తారేమోనని చెప్పి ఈయన చూసి భయపడి వాళ్ళు రిజిస్టర్ చేసినట్టున్నారు కేసు. లేకపోతే అది రిజిస్టర్ కూడా అయ్యిండేది కాదేమో, ఎఫ్ఐఆర్ కూడా అయ్యిండేది కాదేమో ఆ కేసు. అవును. ఇప్పుడు ఆయన ఒకవేళ మేము ఇదిగో పలానా కారణంతో మేము ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని అంటే దాన్ని తీసుకొని పోయి కోర్టులో వేస్తే కోర్టు చుట్టూ తిరగాలి వీళ్ళు. బహుశా అందుకు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసినట్టు. సరే ఎఫ్ఐఆర్ చేశారు, బాగానే ఉంది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీరు విచారించాలి కదా. 3 సార్లు 4 సార్లు విచారించారు. విచారించి సాధించింది ఏంటి? రఘురామకృష్ణరాజు గారిని అయితే థర్డ్ డిగ్రీ ప్రయోగించేసి ఇష్టానుసారంగా అప్పుడు పోలీసులు వీళ్ళే కదా, గవర్నమెంట్ మారచ్చు, ఇదే పోలీసులు కదా, పోలీసులు XYZ ఉండొచ్చు, వ్యవస్థ అయితే అదేగా. ఇదే వ్యవస్థ రఘురామకృష్ణరాజు గారిని చితకబాదేది కదా. ఆయన ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు కదా ఆ రోజున వచ్చినటువంటి ఆరోపణల ప్రకారం, ఆయన చెప్పిన దాని ప్రకారం. మరి అదే పోలీసు ఇవాళ ఆ రోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి పోలీసు ఆఫీసర్స్ని పిలిచి విచారించలేనటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళు విచారించడానికి పిలిచి వాళ్ళకి ఏం కావాలో అవి సపర్యలు చేసి పంపిస్తూ ఉన్నారు. పైగా నాకు తెలియదు, గుర్తులేదు, ఏమో నా వయసు మీద పడింది అని అంటే నువ్వు అదే రాసుకుంటున్నావు కదా. అదేనా పోలీసు విచారణ అంటే? మామూలు వాళ్ళకి సామాన్యులకైతే అదే విచారణ చేస్తారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు? ఆ పోలీసు వ్యవస్థ ఏదైనా కానీ, గవర్నమెంట్ ఏదైనా ఉన్నా కానీ ఇమ్మెటీరియల్ అండి. 5 సంవత్సరాలు ఇవాళ చంద్రబాబు గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో, రేపు 5 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంతకుముందు తర్వాత ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు నేనే 30 సంవత్సరాలు సీఎం అని చెప్పి అనుకున్నారు. ఏమైంది? 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొడితే 11 స్థానాలకు పరిమితం అయ్యారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. కాబట్టి ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు మారిపోతుంటాయి. 5 సంవత్సరాలు ఎవరు వస్తారు ఏంటనేది ఒక పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గినోళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. బట్ వ్యవస్థలు ఇంపార్టెంట్ కదా. మరి ఇదే వ్యవస్థ నీకు ఎందుకు ఆ రోజు చితకబాదింది, థర్డ్ డిగ్రీ ప్రయోగించింది? ఇప్పుడు అదే వ్యవస్థ ఆ కనీసం థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ దగ్గర నుంచి కనీస సమాచారం లాక్కోలేకపోతున్నారు. దాంట్లో ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి? రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది, ఆ రోజున హత్యాయత్నం చేశారు. హత్యాయత్నం చేసిన దాన్ని లైవ్లో వీడియో కాల్ రూపంలో వేరే వాళ్ళు ఎవరికో చూపించారు. అసలు ఆ చితకబాదిన వాళ్ళు ఎవరు? ఆ వీడియో కాల్ తీసిన వాళ్ళు ఎవరు? ఆ చూసినటువంటి వాళ్ళు, చూసి ఆనందించినటువంటి వాళ్ళు ఎవరు? ఇది బయట రావాలి కదా. ఇది కదా పోలీసులు బయటికి తీసుకురావాల్సింది. ఇప్పుడు ఇంతవరకు కనీస సమాచారం కూడా తీసుకురాలేకపోయారు. అదొక భాగం అయితే, ఎవరైతే విచారణను ఫేస్ చేయాల్సి వస్తుందో వాళ్ళు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకునే ప్రయత్నం, విచారణని లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఆ వ్యవస్థ. వ్యవస్థల మీద నమ్మకం కలగాలంటే మామూలుకి ఇది ఆ పద్ధతి. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ముటికాయలు వేసింది. సుప్రీంకోర్టు ముటికాయలు వేసి విజయపాల్ అయిన అతనికి ఇప్పుడు విచారణకు హాజరుగా అని చెప్పారు. సరే విచారణకు హాజరవుతారు. విచారణకు హాజరైన తర్వాత మళ్ళీ ఆయన ఏం సమాధానం చెప్తారు? ఇదే చెప్తారేమో. సుప్రీంకోర్టుకి వెళ్ళేంత వరకు అవకాశం ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఆయనకి. సుప్రీంకోర్టుకి వెళ్ళేంత వరకు వాళ్ళు విచారణలో ఏ సాధించారు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎట్టగేలకు అత్యున్నత న్యాయస్థానం నువ్వు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. మంచిది, శుభం. విచారణకు హాజరవుతాడు. విచారణకు హాజరైన తర్వాత ఏం సాధించారని అంటే అప్పుడు మళ్ళీ క్వశ్చనే కదా. నేను విచారణకు హాజరయ్యాను 4 సార్లు 5 సార్లు, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ అదేగా నెక్స్ట్ అడిగేది. ఆ అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? ఇదే వ్యవస్థ కల్పిస్తుంది కదా, పోలీస్ వ్యవస్థ. సుప్రీంకోర్టులో అయితే చుక్కెదురైంది ఆయనకి. మరి రాబోయే రోజుల్లో విచారణ కనుక వేగంగా జరిగితే ఆ రోజున అత్యాయత్నం ఎవరెవరు చేశారు రఘురామకృష్ణరాజు గారి మీద అనే దాని మీద బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక మామూలు పోలీస్ అధికారి ఈ విధమైన ఫైట్ చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫేస్ చేయలేకపోతుందని అంటే, ఆ మధ్య వెంకటరెడ్డి విడుదలైన ఎపిసోడ్ కూడా తెలియదు ప్రభుత్వానికి. ఆయన పాటికి ఆయన బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసాడు. వాసుదేవ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు. సో ఈ వ్యవస్థలు మరి ఆంధ్రప్రదేశ్లో రీవర్క్ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ రీవర్క్ చేస్తే కనుక ఫస్ట్ విజయపాల్ లోపల వేయాలి తీసుకెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.